వెల్కమ్ టు TR9 టీవీ. నేను జ్యోతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీలుగా అజరుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్న సర్పంచ్. గోవిన నాయకపు గూడలో త్రాగునీటి కష్టాలు. ఆశకు ఆర్టిఫిషియల్ రైట్ హ్యాండ్ అందేలా చర్యలు. తోడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాల మహోత్సవం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆరోపణలు. అక్రమంగా మట్టి తరలింపులు అడ్డుకున్న రైతులు. నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు. ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజరుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజరుద్దీన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు. అలాగే పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. తనకు మంత్రి పదవి ఆశ లేదని ఎమ్మెల్సీ కోదండరాం వ్యాఖ్యానించారు. పదవులు అనేవి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ఒక ఆయన తాను పోరాడుతానా లేదా అని అన్నారని, తాను పోరాడి చూపిస్తానని చెప్పుకొచ్చారు. గతంలో తనపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తన పని ఆగలేదని, కొనసాగుతోందని స్పష్టం చేశారు. వివాదాస్పద సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తారని స్పష్టం చేశారు. ఫీజు రియంబర్మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానన్నారు. ఇప్పటి వరకు చేస్తున్న పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి తనకు ఎమ్మెల్సీ ఉపయోగపడుతుందని వెల్లడించారు. జయశంకర్ కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతారని తెలిపారు. గతంలో ఏ రకంగా తన జీవన శైలి ఉందో భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను నిలబడతానని, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కోదండరాం పేర్కొన్నారు. Sub class E of class 3 read with class 5 of article 17 of the Constitution of India. The Honorable Governor of Telangana has nominated Professor Kodandaram Reddy and Sri Muhammad Azaruddin as members of the Telangana Legislative Council, and as per the section 74 of the Representation of the People's Act, Central Act 43 of 1951, their term of office commenced from 26th April 2026. That is the date of issuance of Telangana Gazette notification. Members nominated who have to make or subscribe two types of oath or affirmation, one as per the Constitution of India and other one as per the observance of rules of procedure and conduct of business in the Telangana Legislative Council. The Honorable Chairman will administer the oath or affirmation to both the members Professor Kodandaram Reddy and Sri Muhammad Azaruddin, one after the other. May I now request the Honorable Chairman to administer the oath or affirmation to the member elected, Professor Kodandaram Reddy garu. M. Kodandaramareddy అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ కొత్త శ్రవంతి పిలుపునిచ్చారు.
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా సూచించారు. పంచాయతీ కార్యాలయం వద్ద బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామస్తులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు, 21 సంవత్సరాల లోపు మగపిల్లలకు వివాహాలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి రాజేందర్ గుప్తా, ఉప సర్పంచ్ బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాను. 18 సంవత్సరాల లోపు బాలికలకు 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం జరగకుండా కృషి చేస్తాను. బాల్య వివాహం చట్ట విరుద్ధమని మరియు దాని వల్ల కలిగే హానులను ఇతరులకు తెలియజేస్తాను. నా కుటుంబం స్నేహితులు సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు జాగ్రత్తగా ఉంటాను. విద్య ఆరోగ్యం మరియు సమాన హక్కులు ప్రతి పిల్లవానికి అందేలా సహకరిస్తాను. బాల్య వివాహం లేని సమాజం నిర్మాణం కోసం నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను. చిన్న గిరిజన గ్రామంలో ఇప్పటికీ ప్రాథమిక అవసరమైన త్రాగునీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అభివృద్ధి మాటలు వింటేనే పెద్ద పెద్ద ప్రణాళికలు, కోట్ల రూపాయల నిధులు, పథకాల అమలు అంటూ ప్రకటనలు వినిపిస్తుంటాయి. కానీ వాస్తవ పరిస్థితులు గ్రామాల్లో ఇంకా వెనుకబాటుతనాన్ని చూపిస్తున్నాయి. అందుకు నిలువెత్తు ఉదాహరణగా మారింది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గోవెన నాయకపుగూడ గ్రామం. కేవలం 18 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్న ఈ చిన్న గిరిజన గ్రామంలో ఇప్పటికీ ప్రాథమిక అవసరమైన త్రాగునీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నీటి కోసం నిత్య పోరాటం, మహిళల బతుకు యాతనగా మారిన దినచర్య. గ్రామంలో త్రాగునీటి వనరులు లేకపోవడంతో ప్రజలు పూర్తిగా ప్రకృతి ఆధారిత వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళలు, చిన్నపిల్లలు ప్రతిరోజు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగుల వద్దకు వెళ్లి బిందెలతో నీటిని మోసుకొస్తున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలో నడవాల్సిన పరిస్థితి. నీటి కోసం వేచి ఉండాల్సిన ఇబ్బందులు వారి జీవితంలో సాధారణమైపోయాయి. మండు టెండలు ఉన్నా, చలికాలం ఉన్నా ఈ కష్టాలు తగ్గడం లేదు. పిల్లలను వెంటబెట్టుకొని నీటి కోసం వెళ్లడం వల్ల విద్యపై కూడా ప్రభావం పడుతోంది. గ్రామస్తులు చెబుతున్నారు. ఇది అభివృద్ధి దిశలో నడుస్తున్న రాష్ట్రంలో ఒక గ్రామం ఎదుర్కొంటున్న చేదు వాస్తవం. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరింత దిగజారుతోంది. వాగుల్లోకి మురుగునీరు చేరడంతో అదే నీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శుద్ధి చేయని త్రాగునీరు వల్ల గ్రామంలో జ్వరాలు, కడుపు నొప్పులు, చర్మ వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కూడా సమీపంలో సరైన స్థాయిలో లేకపోవడం వల్ల చిన్న ఆరోగ్యాల సమస్యలకే పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. నీటి సమస్య ఇప్పుడు ఆరోగ్య సమస్యగా మారిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా ఫలితం మాత్రం శూన్యం. గ్రామంలో బోర్వెల్ తవ్వకం, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం, ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలను ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం హామీలు వెలువలా వచ్చి ఆ తర్వాత గ్రామం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకటనలు గ్రామ స్థాయికి చేరకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ పథకాలు ఎక్కడ? గ్రామానికి ఎందుకు చేరడం లేదు? ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ గోవెన నాయకపుగూడ వంటి చిన్న గ్రామాలు ఇంకా వాటి పరిధిలోకి రాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కేవలం 18 కుటుంబాల సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితి వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మెరుగు శివకృష్ణ చొరవతో దివ్యాంగురాలికి ఆర్టిఫిషియల్ రైట్ హ్యాండ్ అమర్చారు.
కొత్బుల్లాపూర్కు చెందిన ఆశ అనే మైనారిటీ యువతి పుట్టుకతోనే కుడి చెయ్యి చిన్నగా ఉండటంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవిస్తోంది. రోజువారీ పనుల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ఆమెకు సహాయం అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ కీలక పాత్ర పోషించారు. సమస్య తెలుసుకున్న వెంటనే స్పందించిన శివకృష్ణ భరత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసతి కేంద్రం ట్రస్టును సంప్రదించి ఆశాకు ఆర్టిఫిషియల్ రైట్ హ్యాండ్ అందేలా చర్యలు తీసుకున్నారు. శివకృష్ణ చొరవతో జరిగిన ఈ సహాయం వల్ల ఆశా జీవితంలో కొత్త వెలుగు కనిపించింది. ఆమె రోజువారీ పనులు సులభంగా చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా భరత్ వికాస్ కేంద్రం ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర మరియు కుక్కట్పల్లి సీనియర్ జర్నలిస్టు సూర్య ప్రతినిధి నాగరాజును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంధ్య, టెక్నీషియన్ రఘు, మధు, స్వామి తదితరులు ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఇంకా ఇలాంటి అవసరంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగ మహిళలకు విద్య, ఉపాధి, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఆశ పెళ్లికి ఆర్థిక సాయం చేయవలసిందిగా వికలాంగుల అందరి తరపున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నాడు శివకృష్ణ. అందరికీ నమస్కారం. నేను తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ మాట్లాడుతున్నా. మీ అందరికి తెలిసిందే, భారత వికాస్ ట్రస్ట్ కుక్కట్పల్లిలో మరి ఎంతో మంది దివ్యాంగుల మహిళలకు, పురుషులకు, మరి వృద్ధులకు మరి ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. మనం కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చేశాము. ఈ రోజు ఆశ అనే అమ్మాయికి పుట్టుకతోనే ఈ చెయ్యి అనేది ప్రాబ్లం ఉంది. ఆ రోజు ఒక వారం కిందట మా ఆంటీ 10 రోజుల కిందట మా సంధ్య ఆంటీ మా ఇంటి పక్కన ఉంటుంది. శివ ఇట్లా బస్సులో కలిసింది, అమ్మాయికి ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇది ఒకటి మనం పెట్టియాలని చెప్తే ఇమ్మీడియట్ గా స్పందించి మరి నరేంద్ర సార్ భారత వికాస్ ఇన్ఛార్జ్ ఒక మేనేజర్కి సంబంధించడం జరిగింది. వాళ్ళు టెక్నీషియన్స్ మరి రఘు, మదన్న, మరి ఇంకో స్వామి, వీళ్ళంతా టెక్నీషియన్స్ మరి ఎంతో మందికి ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరూ ఒకసారి దివ్యాంగ అందరి తరఫున విడుదల తెలియజేస్తూ మరి ఎన్నో వార్తలు ఈ రోజు అవి మన స్థాయిలో ఉన్నామంటే ముందుగా చెప్పాల్సింది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా. మరి ఇక్కడ ఉన్న సీనియర్ మా నాగార్జున గారికి నాకు అన్నతో సమానం. అన్న సూర్య నాగరాజు అన్న ఎన్నో సీనియర్ జర్నలిస్ట్ కుక్కట్పల్లిలో. మన అన్న వాళ్ళ మిత్రులు కూడా చాలా మంది మన దివ్యాంగుల కోసం ఎన్నో వార్తలు రాశారు. అన్న నా చిన్న రిక్వెస్ట్, ఈ అమ్మాయికి మ్యారేజ్ ఉంది, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మన అమ్మాయికి సాయం చేయాల్సిందిగా కోరుతూ, చదువు కోసం కూడా మినిస్టర్ గారు కూడా రానులో కలుస్తాము. మరి ప్రోగ్రామ్స్ సహకరించిన మన సంధ్యానికి, మరి ఆశ అమ్మాయికి, గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. దౌలతాబాద్ మండల కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ సమేత జమతగ్ని స్వామివారి కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా చేపట్టారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ మహోత్సవానికి సూరంపల్లి గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలు తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కిలకిల రావాలతో, దైవనామ స్మరణతో గ్రామమంతా మారుమ్రోగింది. కార్యక్రమంలో భాగంగా భక్తులకు విస్తృతంగా అన్నదానం నిర్వహించారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి కూడా సౌకర్యాలు కల్పించడంతో పండుగ నిర్వహణపై గ్రామస్తులు మరియు గౌడ సంఘం సభ్యులు ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఈ వేడుకల్లో సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒగ్గు కథల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకోగా పోతరాజుల వేషధారణలు ఉత్సాహాన్ని నింపాయి. ఈ కళారూపాలు గ్రామీణ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ పండుగను మరింత ప్రత్యేకతను తీసుకువచ్చాయి.
వార్తలో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జన్మదిన వేడుకలను తార్నాకలో బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జన్మదిన వేడుకలను తార్నాకలో బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. రామచంద్రరావు నివాసం వద్ద ఆయన సోదరిమణి డాక్టర్ పద్మావతి జీహెచ్ఎంసీ కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం మిఠాయిలు పంచి రామచంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. లాలాపేటలో బీజేపీ నాయకుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి హాజరై మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచంద్రరావు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మా డివిజన్ అధ్యక్షుడు ఉపేందర్, ఇక్కడ నాయకులందరూ కూడా శానిటేషన్ నిర్వహిస్తూ వారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. మేము నమ్ముతాం ఆయన చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన నాయకుడు, ఇంకా ఎదగాలి అని. అట్లాంటి చిన్న స్థాయి నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ దీవెన వారితో ఉండి రామచంద్రరావు గారు ఇంకా ఉన్నత పదవులు సాధించాలని మనసారా అధ్యక్షులు రామచంద్రరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన బండారు విజయలక్ష్మి గారికి వారి చేతుల మీదుగా ఈరోజు పారిశుద్ధ కార్మికులకు చీరలు, అదేవిధంగా మగవారికి ప్యాంటు షర్టు, వాళ్ళు చేసిన సేవలకు వాళ్ళు చేసిన అన్ని చిన్న చిన్న గలీజ్ పనులు కూడా వాళ్ళు చేతులతో తీస్తారు. కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారికి బట్టలు పెట్టి వాళ్ళని సత్కరించాలని మా ఏదైతే నరేంద్ర మోడీ గారు చేసిందో అదేవిధంగా మేము కూడా ఈరోజు రామచంద్రరావు పుట్టినరోజు సందర్భంగా మేము అందరం కూడా అన్ని డివిజన్లలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లోని భాగంగా ఈ తార్నాకలోని అక్కడ లాలాపేట, అదేవిధంగా తార్నాకలోని బ్లడ్ క్యాంప్ కూడా మేము ఆయన పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నాము. ఆయన భగవంతుడు వెంకటేశ్వర ఆశీర్వాదాల కోసం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబంతో దర్శించుకొని సాయంత్రం 5 గంటలకు మనము ఎయిర్పోర్ట్కు వెళ్ళి అక్కడి నుంచి మా పార్టీ ఆఫీసు వస్తారు. అక్కడ కూడా వారికి కేక్ కటింగ్, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వేలాదిగా మంది వస్తున్నారు. అదేవిధంగా వారి నాయకత్వంలో రాబోయే తెలంగాణ రాష్ట్రాన్ని అధికారాన్ని తీసుకురావాలని కూడా మేము ఆకాంక్షిస్తున్నాము. భారత్ మాతాకి జై. బీజేపీ తెలంగాణ అధికారి రామచంద్రరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మేము ఇక్కడ మన జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న వాళ్ళకి చీరలు పంపిణీ చేస్తున్నాము, స్వీట్లు కూడా పంపిణీ చేస్తాము. ఆయనకి ఆరోగ్యం మంచిగా ఉండాలి, దినదిన అభివృద్ధి కావాలని కోరుకుంటూ మా సొంత రామచంద్రరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ బిడ్డల పొట్ట కొడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముదిరాజ్ బిడ్డల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీని అటకెక్కించిన పాలకులు అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో చేరిన 50 మంది ముదిరాజ్ సంఘ నాయకులు గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ బిడ్డల పొట్ట కొడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ముదిరాజు సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసంలో వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 850 కోట్లతో ఉచిత చేప పిల్లల పంపిణీ చేసిన ఘనత బీఆర్ఎస్ దే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు. సుమారు 850 కోట్ల రూపాయలతో ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో వదిలి మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డామని వివరించారు. మరో 1000 కోట్ల రూపాయలతో వలలు, వాహనాలు పంపిణీ చేసి వారిని ఆదుకున్నామని తెలియజేశారు. కొత్త సభ్యత్వాలు ముఖ్యంగా ఫిషర్మెన్ సొసైటీలో 4 లక్షల మందికి కొత్త సభ్యత్వాలను కూడా కల్పించి వారందరికీ బీమా సౌకర్యం కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 4,000 కొత్త సొసైటీలను కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 4,000 కొత్త సొసైటీలు, 4 లక్షల కొత్త సభ్యత్వం, 1000 కోట్ల రూపాయలతో లోనాలు, మోపెడ్లు, వలలు, 3 వీలర్స్ అందించాం. ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేశాం. 850 కోట్లు చేప పిల్లల పంపిణీ మీద ఖర్చు పెట్టాం. ఉచిత చేప పిల్లల పంపిణీ మీద 850 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా చేప పిల్లలు వేయలేదు. బీఆర్ఎస్ ఎప్పుడైనా ఎండాకాలంలోనే టెండర్లు పిలిచి వర్షాలు పడే వరకు చేప పిల్లలు రెడీగా పెట్టేవాళ్ళం. కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల, టెండర్లు ఆలస్యం చేయడం వల్ల, టెండర్లలో ఎవరూ పాల్గొనకపోగా, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ వృత్తి దెబ్బతినే ప్రమాదం ఏర్పడ్డది. సో ఇలా మత్స్యకారుల విషయంలో, ముఖ్యంగా ముదిరాజుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ముఖ్యంగా బీసీలకు అక్రమంగా బంజారుకుంటలో తరలిస్తున్న మట్టిని అడ్డుకున్న రైతులు. దౌలతాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో బంజేరు కుంటలో ఉపాధి హామీ పథకం పనుల పేరుతో జేసీబీ సహాయంతో అక్రమంగా మట్టి తరలింపులు జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తిమ్మపల్లి సర్పంచ్ అశోక్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అక్రమ చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముత్యంపేట సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు మరియు సూరంపల్లి శివారుకు చెందిన పలువురు వార్డు మెంబర్లు కలిసి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై దౌలతాబాద్ ఎంపీడీఓ స్పందిస్తూ ఉపాధి హామీ పథకంలో ఇలాంటి పనులు చేయడం నిబంధనలకు విరుద్ధమని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఫీల్డ్ ఆఫీసర్ ను ప్రశ్నించగా ఈ విషయంపై తనకు సమాచారం లేదని చెప్పడం గమనార్హం. అయితే ఆయన ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 3వ రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం లక్ష్మీ నరసింహస్వామి అలంకార సేవ, యాగశాలలో ద్వారతోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుర్స్థానార్చన, లక్ష్మీ నృసింహ సుదర్శన శతకము, గరుడ మూల మంత్ర హోమాలు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు ఆలయ అర్చకులు. పూజల్లో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ ఆనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.